తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ ఎండి సలీం పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శంకరపల్లి మండలం పొద్దుటూరు గ్రామ పరిధిలో ఉన్న ప్రగతి రిసార్ట్లో టీడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా షేర్లింగంపల్లి నియోజకవర్గ మన తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ ఎండి సలీం పాషా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం నుండి వార్త, నమస్తే తెలంగాణ, సూర్య పత్రికల్లో రిపోర్టర్గా పనిచేసి ప్రస్తుతం మన తెలంగాణ పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. యూనియన్లో రాష్ట్ర జాతీయ కౌన్సిల్ సభ్యునిగా, సోషల్ మీడియా ప్రచార కమిటీ సభ్యునిగా పనిచేశారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులతో సత్సంబంధాలు ఉండడంతో సలీంను జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనను రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ ఐజయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డికి, మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్కి, జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డికి, రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణకి, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికవటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. జర్నలిస్టుల గొంతుకగా పనిచేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జిల్లా యూనియన్ నూతన అధ్యక్షుడిగా సలీం పాషా ఎన్నిక పట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల ప్రెస్ క్లబ్ల తరపున శుభాకాంక్షలు తెలిపారు. మైదానంలోకి వచ్చినటువంటి చరిత్ర మన సంఘానికి ఉంది. అందుకే ఇవాళ సంఘమిత కాలం ముందుకు కనిపించింది. అంతేకాదు, ఈ రాష్ట్రంలో హత్యలు జరిగినప్పుడు ఒక మల్లెపూల నరేందర్ అని ఒక జర్నలిస్ట్ ని డిచ్పల్లిలో ఒక ఎన్కౌంటర్ జరుగుతుంటే పోలీసులు నక్సలైట్ల మధ్య ఆ యుద్ధంలో చిక్కుకొని అది ఎవరికి ఉండేటో ఇప్పటి వరకు తెలియదు. ప్రాణం కోల్పోయి వార్తా సేకరణకు వెళ్ళి ప్రాణం కోల్పోయిన మల్లెపల్లి నరేందర్ హత్య చనిపోయిన ఘటన కావచ్చు. అట్లాగే